దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. మన దళిత వాడాకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మా దళిత జాతి నలుగుతుందయ్యా. ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిచినా మా బతుకు గండమయ్యిందయ్యా. ఏ పార్టీ గెలిచినా ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిచినా మా బతుకు గండమయ్యిందయ్యా. కమ్మ కాపు రెడ్ల కుర్చీ కొట్లాటలో బలిపీఠమెక్కేది మేమయ్యా. దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మన దళిత జాతి నలుగుతుందయ్యా. థ్యాంక్ యూ. కొన్ని అల్లజడులు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి అల్లర్లకు తావులేదు. ఎమ్మెల్యేలు వచ్చిపోతూ ఉంటారు, కానీ మనం శాశ్వతంగా ఒక కుటుంబ సభ్యులుగా దీంట్లో ఉన్న అనేక పార్టీలు, దీంట్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ సభ్యులు ఉన్నారు, అలాగే ముస్లిం సంఘాలకు సంబంధించిన పార్టీ సభ్యులు అందరూ ఉన్నారు, బీఎస్పీ పార్టీ సభ్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ పార్టీలు కొంతవరకు మనకి మన నాయకులు మనకు తెలుసు, మన వాళ్ళ దగ్గర ఏ విధంగా లబ్ధి పొందాలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలుసు. కానీ ఈ విధంగా ఒక సొంత ఎజెండాతోటి పల్లెల్లో అలాగే అలజలు సృష్టించడం, మన యొక్క ఆర్థిక వ్యవస్థలు గమనించి కూడా ఇలాంటి గొడవల్లో ఇరుక్కొని, కేసుల్లో ఇరుక్కొని రేపొద్దున అనేక ఇబ్బందులు పడుతూ రేపొద్దున మనకున్న మన వ్యవస్థలను కూడా పూర్తిగా నాశనం చేసుకొని మన కుటుంబాన్ని కూడా తప్పుదారి పట్టించుకునే అంశాలు చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ కానీ కొన్ని వ్యవస్థలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలకి గులాంగిరి చేస్తూ ఈ వ్యవస్థలని తప్పుదారి పట్టిస్తూ, ఇంతకుముందు ప్రభుత్వాలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మనం ఇంకా చూడలేదు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ఏర్పడలేదు. ఇంకా పూర్తిగా ఏర్పడితే మన ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ ఒక మాట్లాడడానికి కానీ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ మధ్యలో ఏర్పడిన ఏదైతే అల్లజడుల్ని ప్రభుత్వమే ఇనిషియేట్గా తీసుకొని ఇమీడియట్గా గవర్నమెంట్, ఎందుకంటే ప్రతిదానికి ఒక జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వమే ఇట్లాంటి అల్లజడులు సృష్టిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇనిషియేట్గా తీసుకొని అక్కడ ఒక కమిటీ లాంటివి ఏర్పాటు చేసి ఎక్కడైతే అల్లలు జరుగుతున్నాయో అల్లలు జరగకుండా పోలీసు వారిని ఎలక్ట్ చేసి రెండు వర్గాల్ని శాంతింపజేసే విధంగా ఒక పీస్ కమిటీ లాంటివి వేసి ముందుకు వెళ్ళాలి. కానీ చూసి చూడనట్టు వ్యవహరించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే చాలామంది మీద, అనేక మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రేపు రాబోయే మన మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు, ఎందుకంటే ఇవి రేంజల్ రాజేష్ అన్న కానీ బై నరేష్ అన్న కానీ సుమారు రాత్రి డిస్కషన్లో బై నరేష్ అన్న మీద సుమారు 1200 కేసులు. అన్నా నేను 26 కేసులు అంటే నువ్వు చాలా టైం పట్టిద్దన్నా నీకు ఇంకా మా దగ్గర రీచ్ అవ్వాలంటే అంటున్నాడు. అంటే వాస్తవానికి దగ్గరగా ఉండే వ్యక్తులు సమాజంలో వ్యతిరేకించబడతారు, కొంతమందికి మాత్రం ఆకర్షించబడతారు, వాళ్ళే మనం. కానీ మనం ఏదైతే ఉన్నామో మన సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఈరోజు మీరు బాధ్యతగా ఒక పిలిపివ్వగానే ఒక సోషల్ మీడియాలో వాట్సాప్ చూసి అన్న మేమందరం వస్తామని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి మీకు వ్యతిరేకత తెలిసినా మమ్మల్ని మన్నించి ఈ మీటింగ్లో చక్కగా కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు మీకు తెలిసిన అంటే వాస్తవంలో అంటే ఖండన ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో తప్పుడు కేసులు పెట్టడాలు అలాగే అల్లర్లు సృష్టించడాలు కరెక్టా కాదా, ఇది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా, ఇది మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాల్సిన అంశం. రేపొద్దున మనమే ఇక్కడున్న 100 మంది, ఒక 100 మందికి శక్తులు లాంటి వాళ్ళం మనం. అంటే 100 మంది వెళ్తే 10,000 మందికి మనం చెప్పేటోళ్ళం. అలాగే మీడియా ద్వారా కొన్ని వేల మంది మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన మాటను వింటూ ఉంటారు, మన యొక్క ఏదైతే ఇక్కడ మనం తీసుకునే సూచనలు పాటిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ యొక్క సలహాలు ఇచ్చిన తర్వాత ఇక్కడున్న మన పెద్దలు ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా సంఘటితంగా మనం అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలనేది, అలాగే మన యొక్క కుటుంబ వ్యవస్థలు కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థలు కానీ ఏ విధంగా ఇలా కలిసికట్టుగా ఉండడం వల్ల ఏ విధంగా ముందుకు వెళ్తాయి వాటి మీద మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన, అంటే ఇక్కడ అందరూ స్పీకర్లు ఉండకపోవచ్చు, కానీ ఇది వాస్తవా అవాస్తవమా ఖచ్చితంగా మీరు మీ వంతు షేర్ చేయండి. తర్వాత ఫైనల్గా ఈ కంక్లూజన్ అనేది అన్నలిద్దరూ ఖచ్చితంగా మనకి కంక్లూజన్ ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. వీటి మీద కూడా మీరు అందరూ అవగాహన ఉంటే మరి 2024 ఎలక్షన్ అయిన తర్వాత మరి ముఖ్యంగా
ఒక ఎస్ఐ మాదిగి, ఎస్ఐ మాల అనేటటువంటి వ్యక్తుల మీద నేను ఇప్పుడు విచారిస్తే దరిదాపుగా 500 పైగా కేసులు ఈ ఏర్పడబోతున్నటువంటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నవి. ఇంకా కనుమరుగైనటువంటి కేసులు కూడా ఉన్నవి. మరి నేను అంటున్నాను ఈరోజు తమ్ముళ్ళు, బ్రదర్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు. మరి తమ్ముడు ఇప్పుడు 1200 కేసులతో మరి ఇదివరకు రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతూ మన దళితుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, పోరాటంలో ఎటువంటి భయం లేకుండా ముందుకు వెళుతున్నటువంటి మన తమ్ముడు మరి జనం ఆదరణ కోసం నశించిపోతున్నటువంటి మన బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే పోలీసు వారు దీనిలో చాలా అసమర్థత తెలియజేస్తున్నారు అనే దానికి సందేహమే లేకుండా ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళని అనాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి మాలో కులు రాజకీయం అయితే ఏం లేదు. వాస్తవంగా మరి మాలామాదిగ లాంటి వాళ్ళు బలహీనులు ఎవరు కిందనో ఏ జెండా కిందనో ఉండేటటువంటి వారు నిజమే. తెలిసి కొందరు వెళ్తారు, తెలియక కొందరు వెళ్తారు. కనుక నా సోదరులారా, మీ మీద మాకు ఎటువంటి బాధ లేదు, మీ మీద ఎటువంటి కక్ష కూడా లేదు. మా బ్రతుకులు మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనీయడానికి మాకు మీరు అధికారపూర్వకంగా రక్షకులుగా ఉన్నారు. దాని పట్ల మా ఎస్సీలను కానీ మా ఎస్టీలను కానీ మాకున్నటువంటి భేదలను కానీ మీరు కూడా చూడాలని, మరి ఈ సంఘాలు ఎటువంటి పార్టీలు తమ్ముడు చెప్పినట్లుగా పార్టీలు పోవచ్చు, మారచ్చు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు పోవచ్చు, మారచ్చు, కానీ మనందరం కూడా ఒక తల్లి కుటుంబంలాగా ఒక సహోదర భావం కలిగి మనం జీవించడానికి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి ప్రథమ కర్తవ్యం. జై భీమ్, జై భీమ్. ఇది మరి అందరికీ అర్థమవుతుందా? మనం దేనికి బానిస అవ్వకూడదు. మీరు ఉండొచ్చు, ఏ జెండాకో ఉండొచ్చు, ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు దళితులు అంటే ఒక తల్లికి పుట్టినటువంటి వారు, ఒక రక్తంలో పుట్టినటువంటి వారు. ఆ రక్తాన్ని మనం వేడి చేయటం న్యాయమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి మీరందరూ సంఘీభావం చెప్పాలి. న్యాయం కాదంటే జై భీమ్, జై భీమ్. ఇది న్యాయం కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. అవునా కదా? ఈరోజు నీకున్న బలహీనత వల్ల, నీకున్న అభిమానం వల్ల, నీకున్నటువంటి ఆశ వల్ల నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఈ సమాజంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా చాలా అన్యాయమైనటువంటి ఆస్పదం. ఈ మధ్య తమ్ముడికి కూడా తెలుసు, కారంపూడి జిల్లాలో ఆ ప్రాంతంలో మరి కారంపూడి అనే మాచర్ల ప్రాంతంలో నాకు తెలిసి నేను 8 గ్రామాలు దర్శించాను. అక్కడ ఎస్సీ మాదిగా ఎస్సీ మాల లేనటువంటి పరిస్థితి తమ్ముడికి కూడా తెలుసు. నా తర్వాత తమ్ముడు స్పష్టంగా చెప్తాడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అక్కడ డీజీపీ ఏం చేశాడు, అక్కడ ఎస్పీ ఏం చేశాడు, అక్కడ డిఎస్పీ ఏం చేశాడు, అక్కడ ఎస్ఐ గారు ఏం చేశాడు, అక్కడ పోలీస్ మొత్తం స్టాఫ్ అంతా కూడా ఎటువంటి దౌర్భాగ్యానికి అక్కడ శ్రీకారం చుట్టిందనేది స్పష్టంగా నేను మీ అందరూ చెప్తున్నాను. నేను తెలియదు, చాలా చోట్లకి చాలా గ్రామాల్లో ఈ దాడుల్లోకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేయడం, అక్కడ కనుక్కోవడం, అక్కడ ఏం జరిగిందనే దాని మీదుగా సుదీర్ఘమైనటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ఇలాంటి బహిరంగ సభల్లో కలవలేదు. ఈ మధ్యలోనే చైతన్య తమ్ముడితో నేను కలుస్తున్నాను. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. చాలా బాధాకరంగా ఉంది. ఇలా ఇంట్లో మౌనంగా ఉంటే కాదు, కలవాలి, తిరగాలి. వీటన్నిటి గురించి కూడా మనం బాగా మన వ్యక్తుల్లోకి ఈ ఆలోచనలు, ఈ యొక్క మరి ఉన్నటువంటి కర్తవ్యాలను పంపించాలి. వీళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. స్పష్టంగా, నీతిగా, నిజాయితీతో తమ్ముడు లాంటి పోరాడేటటువంటి వారికి సైనికులుగా నిలబడాలని నా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి మొదటి అంశం. జై భీమ్. దీని మీద మీ ఆలోచన కలగాలి. చాలామంది మధ్యలో దుర్వ్యసనాలకు మన బిడ్డలు అందరూ కూడా బానిసలు అవుతున్నారు. మత్తు పానీయాలకి, కావాల్సినటువంటి ఈ చిల్లర అటువంటి అలవాట్లకి. కానీ బిడ్డలారా, మీరందరూ చాలా చిన్న వయసు, మంచిగా చదవండి, విద్యను అభ్యసించండి, కర్తవ్యాన్ని గుర్తించండి. అధికారాల్లో ఉన్నటువంటి అభ్యాసాన్ని కూడా మీరు ధ్యానం చేయాలి. బాబాసాహెబ్ గారు ఆ రోజు ఉన్నాడు అంటే ఆయన పడిన కష్టం, ఆయన చేసిన త్యాగం మరి మీ అందరికి తెలుసు. కొంతమందికి తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఎడ్యుకేషన్ అభ్యసించాడు. చదువుకోవడానికి కూడా స్వేచ్ఛగా లేనటువంటి సందర్భం, ధైర్యంగా వెళ్ళలేని సందర్భం. ఎక్కడో మారుమూల ప్రాంతాన కింద కూర్చొని చదువుకున్నటువంటి హింసాకాండమైనటువంటి ఎడ్యుకేషన్గా ఆయన ముందుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు ఉంటాను ఈరోజు మనం స్వేచ్ఛగా ఎక్కడైనా సరే, ఏ రాజకీయ దగ్గర కానీ, ఎటువంటి భవనంలో కానీ, ఎటువంటి అధికారుల దగ్గరికి కానీ వెళ్ళడానికి ఈరోజు ఇచ్చినటువంటి అధికారం ఎవరయ్యా అంటే మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. కనుక నా సోదరులారా, నేను చెప్పడానికి నా కడుపులో చాలా ఉన్నాయి. కారంచేడు కాడ నుంచి, నీరుకొండ కాడ నుంచి నాకు 51 సంవత్సరం. నేను 14 సంవత్సరాల కాడ నుంచి పద్మారావు గారితో తిరిగినటువంటి అనుభవం ఉంది. పద్మారావు గారితో తిరిగినటువంటి ఎస్పీ మీనా గారు ఇదే పొన్నూరులో. మరి ఆ రోజు పద్మారావును అరెస్ట్ చేయాలని 450 మంది పోలీసు వారు భయంకరమైన దాడి చేసినప్పుడు పట్టుకోవడానికి వీలు లేకుండా అరతో పాటు మేము జంప్ అయి వెళ్ళిపోయాం. అలాంటి సందర్భాల్లో కూడా అన్నప్పుడు నేను తిరిగాను. మంచి అనుభవాలు ఉన్నాయి.
ఈ యొక్క మన పేద బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మీరు కూడా ఒక అవగాహనకు రావాలి. పార్టీ నేను ఎత్తను, కానీ పోలీసు వారికి నేను మరి ముఖ్యంగా ఒక సోదరుడుగా కానీ మీకంటే పెద్దవాడైతే అన్నగా కానీ నేను చెప్తున్నాను, మీరు దయచేసి అయ్యా, మీకు అధికారం ఉంది. ఏ గవర్నమెంట్ మారినా మీ డ్యూటీ మీదే, మీ డ్యూటీ మారదు, మీ ఫోర్స్ మారదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. జై భీమ్. దాన్ని కాపాడమని, దానికి న్యాయం చేయమని నేను సభాపూర్వకంగా నా భేద బలహీన వర్గాల సాక్షిగా తమ్ముడు ఆహ్వానించినటువంటి చైతన్య ఆధ్వర్యంలో వచ్చినటువంటి తమ్ముడు ఆధ్వర్యంలో, మరో తమ్ముడు ఆధ్వర్యంలో మరి జన సమూహంలో నిజంగా మరి తమ్ముడికి మాటే మాకు చెప్పింది ఏం లేదు. ఒక మాట అన్న, మీరు రావాలి వచ్చాం. దేనికోసం వచ్చామంటే మనలాంటి బేదలు బలహీనలు కాకూడదని, బానిసలు కాకూడదని, స్టేషన్లో మట్టడుగున మరిగిపోకూడదని. న్యాయం జరగని వాళ్ళు చాలామంది ఉంటారు తమ్ముళ్ళు. స్టేషన్లో అందరూ కూడా దాన్ని జయించుకుని రాలేనటువంటి సంఘటనలు మీ అందరికి తెలుసు. గమనించండి, స్టేషన్కి వెళితే బయటికి రాలేని పరిస్థితి, వాడు బతుకు ఎట్లుంటుందో, అక్కడ జరిగేటటువంటి విమోషన్ ఎట్లా ఉంటుందో మీ అందరికి చాలామంది ఇది చిన్నవారైనా. దయచేసి నేను అనేది ఏంటంటే, అది మనకు అక్కర్లేదు, అది మనకొద్దు. మనం స్వేచ్ఛ రాజ్యంలో జీవించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అనేకమైన అధికారాలు ఇచ్చాడు. వాటిని కాపాడుకుందాం. వాటిని కాపాడుకునేటటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేద్దాం. ఆ విధమైనటువంటి అంశంలోకి మనం ముందుకెళ్దాం. నేను నా మాటలు ముగించబో ముందు మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మరొక్కసారి ఈ మన దగ్గరలో మన చైతన్య ఉన్నాడు ఇక్కడ, మంచి ఉద్యమకారుడు. అంటే ఉద్యమకారుడు అని మనం ఎవరి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి అధికారాన్ని, బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి రీజన్ మీ అందరూ మరి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంకా పై చదువులు చదివిన బిడ్డలు కూడా ఉండే ఉంటారని నేను చక్కగా ఆలోచనతో మీకు చెప్తున్నాను. మీరు ముందుకు వెళ్ళాలి, మాలాంటి వారిని కూడా ఇంకా తెలియపరచాలి, మాకు కూడా మీరు సహకరించాలి. తమ్ముడు లాంటి వారికి కూడా మన సైనికులుగా ఉందాం. జై భీమ్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మరి ఈ సభలో తమ్ముడు ఇంకా మంచి మరి మాటలు చెప్పడానికి వారు చాలా దూరంలో, మరి 1200 కేసులు అంటే సామాన్యంగా మనం అయితే తట్టుకోగలుగుతామా? 1200 అయ్యా. మరి తమ్ముడు అవన్నీ కూడా జయించుకుని సామాన్యమైన మనిషిగా మన మధ్యలోకి వచ్చాడంటే చూడండి, మరి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మొండితనం, అలాంటి మొండితనమే ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలబడే బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. జై బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆ రోజు ఆ రాజ్యాంగం రాయకపోతే నా తమ్ముళ్ళు నువ్వెక్కడో, నేను ఎక్కడో, నేనేందో, నువ్వేందో ఈరోజు ఎవరికి ఏది తెలిసినటువంటి అంశం ఉండేదే కాదు. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇంత ఇలా ఉన్నాము అంటే కారణం ఆయన తెలుసుకున్నటువంటి మన తమ్ముళ్ళు. కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. నా తదుపరి తమ్ముడు మాట్లాడతాడు, మీరు కూడా మాట్లాడండి, తెలియపరచండి. ఈ కొద్ది మాటల్లో నేను ముగించి ఆపేస్తున్నాను. పంపితే దాని అర్థం వేరే అవుతుంది. ఇప్పుడు మేము భరించే బాధలన్నిటికీ కారణము మధ్యలో సమాచారాన్ని అందించే వాళ్ళ లోపం వల్ల జరిగిన కష్టాలే ఇవన్నీ. ఆకలితో ఉన్నోడు ఏడ్చిన ఏడుపు వేరే ఉంటుంది, తిన్నదరగక నంది అవార్డుల కోసం నటించేటోడు ఏడ్చే ఏడుపు వేరే తిరిగి ఉంటుంది కదా. కాబట్టి ప్రత్యక్షంగా చూసినోనికి పరిస్థితులు, వాతావరణం తెలిసినోని పెయిన్ అర్థమవుతుంది. ఏడో ఏసీలో కూర్చుండి పరిశీలించడానికి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా అన్న? ఏం అర్థం కాదు. ఆ కుర్చీ ఖాళీ ఉన్నది, ముందలా రారాదు, అవి ఆడోటి ఖాళీ ఉన్నది. మనోళ్ళు ఎట్లా తయారయ్యారు అంటే, కూసబెట్టుడు కూడా మేమే చేసినాక ఇక మనం ఉద్యమాలు ఎప్పుడు చేస్తాం తమ్ముళ్ళు? ఇగో ఈడోటి ఖాళీ ఉన్నది, ఇటు రారు కదా. రెడీయా? జై భీమ్. జై భీమ్. జై భీమ్. నశించాలి కక్ష రాజకీయాలు, నశించాలి దళిత బహుజనులపై అక్రమ కేసులు, నశించాలి కుళ్ళు రాజకీయాలు, కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని.
నశించాలి కక్ష రాజకీయాలు, నశించాలి కుట్ర రాజకీయాలు. మిత్రులారా, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు డాక్టర్ బైరి నరేష్. మీ అందరికీ తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి ఒక ఉద్యమకారుడిగా, మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమ కార్యకర్తగా మీ అందరికీ సుపరిచితం. గతంలో గడిచిన 10-15 సంవత్సరాలుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూలు వరకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ మానవ హక్కుల హననం జరిగినా, పీడిత వర్గాలపై దుర్మార్గాలు జరిగినా, అశాస్త్రీయమైన సంఘటనలు జరిగినా, ఒక మనుషులుగా, సామాజిక కార్యకర్తలుగా, బాబాసాహెబ్ బాటలో నడిచే సామాజిక ఉద్యమకారులుగా నేను స్పందిస్తూ అన్ని ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నాను. ఆ క్రమంలో ఈడ కోనసీమ పేరు బాబాసాహెబ్గా మార్చడాన్ని వ్యతిరేకించినప్పుడు పాల్గొన్నాం. ఇక్కడ ఆగిరిపల్లిలో పాల్గొన్నాం, గరగపర్రులో పాల్గొన్నాం. ఆ తర్వాత ఇక్కడ జరిగిన చాలా ఉద్యమాల్లో మాదైన పాత్ర వినిపిస్తూ, మా గొంతు వినిపిస్తూ వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో అనేక ఘటనలు, సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఏం జరిగింది, ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి క్షేత్ర పర్యటనలు చేశాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశాం, రిపోర్ట్లను రాసాం, సంబంధిత అధికారులకు అందిస్తూ ఒకవైపు ప్రజాప్రతినిధులను కలిసాం, మరొక వైపు అధికారులను కలిసాం. అందరికంటే ముందు పీడనకు, దోపిడీకి, అన్యాయానికి గురైనటువంటి ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే రేపు ఖమ్మం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వాళ్ళు, అక్కడ అంబేద్కర్ యోజన సంఘం వాళ్ళు నిర్మిస్తున్నారు. దానికి బాబాసాహెబ్ మనమడు స్వయంగా యశ్వంతరావు గారు వస్తున్నారు. అలాగే డిఎస్పి వ్యవస్థాపకులు విశారదన్ గారు వస్తున్నారు. అవయవదాన ఉద్యమకారురాలు కారంచేడు చుండూరు ఘటనలో స్వయంగా నాయకత్వం వహించి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కూడా ఎదిరించి హక్కులు సాధించిన వీర వనిత గూడూరు సీతామహాలక్ష్మి గారు వస్తున్నారు. అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి పురుడు పోసి నూతన సిద్ధాంతాలని అందించినటువంటి మారోజు వీరన్న కూతురు కూడా వస్తున్నారు. ఆ మీటింగ్ కోసం నేను 3 రోజుల క్రితం బెంగళూరులో ఉన్నటువంటి ఒక సమావేశం నుంచి నేను ఖమ్మం వచ్చాను. ఇక్కడే ఉన్నటువంటి హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు నాకు వాట్సాప్లో అనేక సమాచారం పెట్టారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు మార్పును కోరారు. నిజంగా నూతన ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి అనేక శాఖలకి నాయకత్వం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నూతనంగా కొత్తవారు మంత్రులు అవ్వడం, అనేక సామాజిక వర్గాల వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం, ఇది నిజంగా మంచి పరిణామం. ఏ పార్టీ మారినా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, సుచరిత్ర గారు మంత్రి అయినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, గౌరవనీయులు లోకేష్ గారు మంత్రి అయినా, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినా మాకు అరిగే నష్టమేమీ లేదు. ఓట్లేసిన ప్రజలు ఎక్కువ మంది ఎవరిని గెలిపిస్తే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగ పెద్దలు మనకు చూపించిన ప్రజాస్వామ్యంలో గెలిచిన వారు ఎక్కువ మంది మద్దతు కూడగట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి తనకు నచ్చిన వ్యక్తులని మంత్రివర్గంలోకి తీసుకొని ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒక అవకాశం ఉంది. అయితే అక్కడ తెలంగాణలో కూడా ప్రజలు
మార్పును కోరి గౌతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి 10 సంవత్సరాలు భరించి ఇప్పుడు నూతన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చింది. అలాగే ఇక్కడి ప్రజలు కూడా 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాకొద్దు అని కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు మార్గనిర్దేశం చేశారు. అయితే ఎన్నికైన వ్యక్తులు అందరి చట్టబద్ధంగా వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కాబట్టి మనందరం వాళ్ళను గౌరవించాల్సిందే. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తాము అని తమను తాము అర్పించడానికి మనకు సేవకులుగా వచ్చిన వాళ్ళు. అలాగే మనం కష్టపడి సంపాదించిన సొమ్ములతో, పన్నులతో, ఆదాయంతో జీతాలు తీసుకొని ఈ ప్రజలకు జీతం ఉన్న వాళ్ళే ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఈ ప్రజలందరూ వాళ్ళకు కావలసిన పనులని మేము చేసి పెడతాము, మీ ఇంటికి నువ్వే రక్షణ ఉండు కాదు, ఇదిగో నేను రక్షణ ఉంటానని ఒక పోలీసు నీ ఖర్చులో నుంచి జీతం తీసుకొని నీకు రక్షణ ఉండే జీతగాడు. అలాగే ఒక డాక్టరు నీ ఒక్కడికి సపరేట్ డాక్టర్ వద్దు అని అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులతో అక్కడ హాస్పిటల్లో ఒక డాక్టరు నేను మీకు ప్రజలకు సేవ చేస్తానని జీతం ఉన్నాడు. అలాగే ఒక ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు చేయలేరనే మనందరికీ సేవ చేయడం కోసమే ఈ పాలనా వ్యవస్థ, అలాగే అధికార వ్యవస్థ, మనకు కావలసిన రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా. అయితే ఈ న్యాయ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, అలాగే పాలనా వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఉండవలసిందే. కానీ గడిచిన 15 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వేస్తుందో ఆ మరుక్షణం నుంచి మానవ హక్కులు హరించబడుతున్నాయి. మనుషుల్ని మనుషులుగా చూడటం లేదు. అన్ని పార్టీల వాళ్ళు ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండకుండా ప్రజలందరినీ మద్యం సేవించే వాళ్ళుగా మార్చేస్తున్నారు. మద్యం హేరులై పారిస్తున్నారు. డబ్బు చేత మనుషులను మ్యానిపులేట్ చేసే వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రశ్నిస్తే అక్రమ కేసులను బనాయించి జైల్లో తోసేస్తున్నారు. రౌడీలదే రాజ్యమవుతుంది, డబ్బున్నోడిదే రాజ్యమవుతుంది, నోరున్నోందో, బలమున్నోందో, బలగమున్నోందో రాజ్యమైపోతూ అల్పసంఖ్యాకులు, నిమ్న వర్గాలు పీడనకు, దోపిడికి గురయ్యే కులాల వాళ్ళ హక్కులు హరించివేయబడుతున్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ వెంటనే మానవ హక్కులు హననమైపోతున్నాయి. ఇక అధికారంలోకి రావడము, రాకపోవడం అనే విషయము ప్రజల ఓట్లతో ముడిపడి ఉంది. కానీ గడిచిన 3 సార్లు మనం గమనించినట్లయితే అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో అయినా, ఫ్యాక్షన్ గొడవల్లో ఎన్నికల తర్వాత 10-20 మంది చావుకు గురవుతున్నారు, వందలాది మంది పారిపోయే పరిస్థితో, లేకపోతే జై భీమ్ జై భీమ్. నశించాలి దళిత బహుజనులపై అక్రమ కేసులు, నశించాలి. మిత్రులారా, నేను ఈరోజు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కోసం గుంటూరు జిల్లా పొన్నూరుకు వచ్చాను. మన దగ్గరికి ఒక ప్రజా ఉద్యమకారుడు వచ్చాడు. స్వయంగా తన ఇంటిపై దాడి జరిగి, తన వ్యక్తులపై దాడి జరిగి, కొట్టి మానసికంగా హింస పెట్టినా కూడా ఇక్కడ ఆ కేసును పోలీస్ అధికారులు తీసుకోవద్దని ఒక అనధికారిక హుకుమ్ని మంత్రి గారు వేశారని చెప్పడం చాలా శోచనీయం. మరి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్న, మీ పేరేం పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్. ఏ ఊరు, ఎక్కడ? ఆరుంబాక, చెరుకుపల్లి మండలం. ఆరుంబాక గ్రామము, చెరుకుపల్లి మండలము. ఏ నియోజకవర్గం? రేపల్లె నియోజకవర్గం, గుంటూరు జిల్లా, బాపట్ల. ఇప్పుడు అది బాపట్ల. అయితే ఏం జరిగింది, ఏ రోజు జరిగింది, వివరంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకు వివరించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు పోలీసుల దగ్గర ఏ పర్మిషన్ తీసుకోకుండా డీజే బాక్సులు పెట్టి కర్రా ప్రతాప్ అనే ఇంటి దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికల మీద గవర్నమెంట్ ఆఫీసుల యొక్క శిలాఫలకాలు ధ్వంసం చేసి ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఇంటి ముందు పెట్టుకున్నటువంటి బండి మీద అద్దాలు పగలగొట్టేసేసి ఇంటి మీదకి రాడ్లు ఇసిరి అసభ్యంగా ఆడవాళ్ళని బూతులు తిట్టుతూ అర్ధరాత్రి 12 గంటలప్పుడు
సమయం 12 అర్ధరాత్రి అసభ్యకరంగా నిద్రపోతున్నటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి దాడి చేసి రాడ్లు విసిరి లాయర్ ఇంటి మీద అసభ్యకరమైనటువంటి ఆడవాళ్ళ మీద పదజాలాలు బూతులు తిడుతూ ఇప్పుడు రెండు బయటికి అని చెప్పేసి బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీని మీద మీరు కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుంటామన్నారండి అక్కడ. అయితే వాళ్ళు ఇప్పుడు 2 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, ఎస్ఐ గారు పిలిస్తే వాళ్ళు రాకుండా మేము మాట్లాడుకుంటామని చెప్పేసి చూస్తున్నారండి. వీళ్ళు కేసు కట్టట్లేదు. కేసు కట్టొద్దని మేము మాట్లాడతాము, వాళ్ళు వచ్చి మాట్లాడతాం అంటున్నారు. అర్ధరాత్రి మన ఇంటి మీదకి వచ్చినా మేము ఫస్ట్ కేసు కట్టి ఎవరు కొట్టారు కూడా చదవలేదండి. పిల్లలు చేశారని చెప్పేసి దాటేస్తున్నారు తప్పితే అక్కడ వందలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ కావాలని కక్షపూరితంగా ఆ చర్య చేశారు. కానీ పలానా వాళ్ళు చేశారని చెప్పి చదవలేదు. ఎవరు ఇంతమందిలో ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా మానవత్వవాది ఉంటారు కదా, ఒక్కళ్ళైనా సరే మనిషి అనేవాడు అన్నం తినేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళలో ఇదేంద్ర చిన్నపిల్లడు చేస్తున్నాడు అనుకోండి, ఇదేంద్ర ఇది తప్పు కదని చెప్పేసి మన నాయకుడు కూడా చెప్పాలి కదండి. ఈ పిల్లడు తెలవ చేశాడని చెప్పేసి నలుగురిలో నుంచోబెట్టాలి కదా. అంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, చూసిన సత్యాన్ని సత్యంగా చెప్పే ధైర్యము లేదు, కేవలము మాట్లాడితే అధికార గ్రూప్ మీద నెట్టేసేస్తున్నారండి. మొత్తం గ్రూప్ కలిసి చేసేసారు, ఎవరు చేశారు తెలవదని మూకదాడిగా మార్చేస్తున్నారు, అందరూ నిజాలు తప్పించుకుంటున్నారు. కానీ నష్టపోయిన వ్యక్తికి న్యాయం జరగటం లేదు, కేసు కట్టడం లేదు. కేసు కార్డు తీసుకోలేదండి. ఇంకా మాట్లాడతాం అంటున్నారండి వాళ్ళు, మాట్లాడతామంటున్నారు. పైన అవతలేమో బెదిరిస్తున్నారండి, కేసులు పెడతాము, 30 కేసులు పెడతాము, మా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరంగా కలిసి కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారండి మళ్ళీ లాయర్ని. చూసారా, ఇది పరిస్థితి. ఇలాంటివి ఇంకా అనేకం అడిగి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నూతనంగా ప్రభుత్వాన్ని నిర్మించి నడిపిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి నూతనంగా అధికారంలోకి వచ్చినందుకు అభినందనలు. ఇలాంటి సమస్యల్ని ఇంకా పెరగకుండా తుంచివేయాలని, కక్ష సాధింపులను ఆపివేయాలని, నిమ్న వర్గాల గొంతును నొక్కేసే ప్రక్రియ చేయొద్దని ఈ సందర్భంగా కోరుతూ, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరెవరైతే మీలాంటి అనేక మంది నుంచి తీసుకొని ఎవరెవరైతే పక్షపాతంగా ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళని సర్వీస్లోంచి రిమూవ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అలా పక్షపాతంగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని చర్య తీసుకోవాలనేది కూడా మన ప్రధాన డిమాండ్గా రేపు ఉండబోతుంది. ఈ న్యూస్ ద్వారా నేను చెప్తున్నాను. నిన్న నారాయణపేట జిల్లాలో ఉట్కూరు మండలంలో ఒక ఆయన నన్ను కొడుతున్నారు, చంపుతున్నారని ఫోన్ చేసినా 2 గంటల దాకా ఎలాంటి పోలీస్ అధికారి స్పందించకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకున్నారు. ఒక 25 సంవత్సరాల యువకుడు చచ్చిపోయాడు నిన్న నడి రోడ్డు మీద. అరే ఇది ఎక్కడైనా వేరే రాష్ట్రంలో జరిగిన దాడి అంటే కాదన్నా, 10 నిమిషాల క్రితం మా ఊర్లో జరిగిందని నరేష్ అనే తమ్ముడు పంపించాడు. కాబట్టి అధికారులు చూస్తూ ఉన్నా, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించినా పోయే ప్రాణాలు సామాన్యులవే. కాబట్టి సామాన్యుల గొంతుకగా మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. చెరుకుపల్లి మండలంలో అంబేద్కర్ బొమ్మ ఉందండి. చెరుకుపల్లి మండలంలో అంబేద్కర్ బొమ్మ శిలా విగ్రహం తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది ల్యాండ్ మార్క్ అండి, చెరుకుపల్లి సెంటర్లో అది కేంద్రంగా ఉంది. అది ల్యాండ్ మార్క్ అండి. అసలు కాబట్టి చెప్పాలన్నది గుర్తు అదేనండి, చెరుకుపల్లి సెంటర్ అంబేద్కర్ బొమ్మ ల్యాండ్ మార్క్. అది తీసేసేసి రోడ్డు పక్కన పడేసేయాలి, చోటుని పెట్టేయాలని చెప్పి చూస్తాం. ఓకే, అంటే మనం మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్తున్నాము. ఈ పార్టీలు మారితే మారారు, అధికారం మారితే మారింది, సంతోషం. మంచి పాలన ఇస్తే అభినందన. ఈ మధ్యలో బాబాసాహెబ్ విగ్రహం ఏం చేసింది అన్న, మీరు చెప్పండి అన్న. మీరు కూర్చోండి అలా, చెప్పండి అన్న, విషయం ఏంటి? ఓకే, మీ పేరు, మీరు ఎక్కడ? అందరికి జై భీములు. ఇక్కడ ఉన్న పెద్దలకి జై భీమ్. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా జై భీములు. అన్న నా పేరు సిద్ధార్థ, గురిందపల్లి సిద్ధార్థ, బాపట్ల జిల్లా, చెరుగుపల్లి మండలం, చెరుగుపల్లి గ్రామం, రేపల్లి నియోజకవర్గం. గత సంవత్సరం క్రితం నేషనల్ హైవే NH 216 చెరుగుపల్లి గ్రామం మీదుగా ఊరు బయట నుంచి వేయాల్సింది గవర్నమెంట్ స్థలం ఎక్కువ ఉందని నడి రోడ్ మీద ఊరి సెంటర్లో నుంచి వేసారు. బైపాస్ వేయలేదు, పక్క నుంచి వేయలేదు. ఓకే, అయితే మేము ఫస్ట్ ఏం చేసామంటే అంబేద్కర్ స్టాచ్యూ 3 రోడ్ల జంక్షన్లో ఉంది కరెక్ట్గా, తెనాలి, రేపల్లి, బాపట్ల. కరెక్ట్గా గత 45 సంవత్సరాలు బట్టి మన అప్పుడు పెద్దలు పోరాటం చేసి అప్పుడు విగ్రహం స్థాపించారు. వాళ్ళు ఏం చేశారంటే విగ్రహం తీసి డ్రైనేజ్ బ్యాక్ సైడ్ పెడతా ఉన్నారు. మనలో కొంతమంది పెద్దలు 10 లక్షలు ఇస్తా అనేసరికి హైవే ఏఈ పురుషోత్తం రాజు, పీడీ సాయి శ్రీనివాసరావు, హైవే పీడీ,
వీళ్ళకి కమిట్ అయ్యి మాకు ఎవరికి సంఘంలో ఉన్న పెద్దలు ఎవరికి తెలియనియకుండా కొంతమంది మనలో లాలూచిపడి దానికి కమిట్ అయిపోయారు. మేము తర్వాత మన పెద్దలందరం కానీ కుర్రాలు యాక్టివ్ అయ్యి దాన్ని వ్యతిరేకించి ఉద్యమం చేసాం. చైతన్య అన్న కూడా వచ్చాడు. నేను వైసీపీ పార్టీలో యాక్టివ్ పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు మోపిదేవి వెంకటరమణ ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళాము, మా పార్టీ పెద్దల దృష్టిలో తీసుకెళ్ళి ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఆ సెంటర్ ఆగిందా? సెంటర్ ఆగటం అంటే తీసి పక్కన పెట్టే క్రమంలో ఆగలేదు. పోలీసులు ఒక 50 మంది తీసుకొచ్చి బలవంతంగా పెట్టే టైంలో హైకోర్టుకి వెళ్ళాను నేనే. ఓకే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి జడా శ్రావణ్ బండ ద్వారా స్టే తీసుకొచ్చాను ప్రజెంట్. అప్పుడు కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చింది, అక్కడ పెద్దలతో విచారణ చేయమంటే ఇంతవరకు సరిగ్గా విచారణ జరపకుండా మొన్న 15 రోజుల క్రితం కూడా నైట్ అర్ధరాత్రి వచ్చి దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. మనం ఒక 50 మంది కుర్రాళ్ళు తీసుకెళ్ళి అడ్డుపడ్డాం అర్ధరాత్రి 2 గంటల టైంలో. అక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేసాం ప్రజెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగ్రకులాలకు కొంతమంది మా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు బొమ్మ తీసి ఇసురు ఒక నుగుతాము ఎవరు అడ్డుపడతారు అని ప్రలోభాలు పలుకుతున్నారు. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద చర్చ అయితే జరగలేదు. కలెక్టర్ గారికి హైకోర్టు డైరెక్షన్ ఉంది క్లియర్గా. ఇక్కడ 2 విషయాలు. నిజంగానే ఆ విగ్రహము రోడ్డుకి బాగా ఇబ్బందిగా ఉంది, ప్రమాదాలు అధికంగా జరిగి మనుషులు చచ్చిపోయేలా ఉంది అంటే మనమందరం కూడా అనుమతించి దాన్ని మంచి ప్రదేశానికి తరలించడానికి ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా పార్టీ పట్టింపు లేకుండా మనం సహకరించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది అడ్డంగా ఉండి ప్రమాదానికి కారణమవుతున్న గుడైనా చర్చ్ అయినా మసీదైనా తరలించడం తప్పు కాదనేది మా వ్యక్తిగత అభిప్రాయం, నా అభిప్రాయం. ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి. రెండోది, అది చాలా విశాలమైన రోడ్డు, డివైడర్ ఉంది. అది ఉండడం వల్ల ఒక ల్యాండ్ మార్కు, అదొక చౌరస్తా, దాని చుట్టూరంగా ఒక సర్కిల్ వేయొచ్చు. అది ఇబ్బంది కాదు అని అనుకుంటే అది మన ఆత్మగౌరవ సమస్యగా మారుద్ది. దాన్ని అక్కడే ఉంచాలి, రోడ్డును ఇంకా వెడల్పు చేయాలి, ఎటువైపు వాహనం అటు వెళ్ళేలాగా చూసుకోవాలి. అదొక ల్యాండ్ మార్కుగా అంబేద్కర్ సెంటర్గా ఉండడం అభినందనీయం. కానీ దీనిలో రాజకీయం చేసి పార్టీ మారిందని చెప్పి దాన్ని తొలగించాలని అనుకుంటే దయచేసి ఆ విగ్రహం వైఎస్ఆర్సీపీదో లేకపోతే కాంగ్రెస్ పార్టీదో బీజేపీ పార్టీదో అని భావించకండి. అది మహానుభావుడు అని గుర్తించండి. ఆ మహానుభావుడే లేకపోతే మీరెవరు ప్రధానమంత్రులు కాదు, ముఖ్యమంత్రులు గారు, ఎమ్మెల్యేలు గారు. అలాగే అన్నవాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులని చెప్పి వీళ్ళ మీద ఉన్న కోపాన్ని ప్రపంచ మేధావి మీద చూపిస్తే, సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి మీ మొక్క మీదనే పడుతుంది. ఆ విగ్రహాన్ని కాపాడడం కోసం జరిగే మీ పోరాటంలో అన్ని పార్టీలకు అతీతంగా మేము వచ్చి అండగా నిలబడతాము. ఒక్క పాయింట్ అన్నా, 130 అడుగులు రోడ్డు అన్న డిస్టెన్స్. అయితే కాదర్గా సెంటర్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు రోడ్డు నష్టపరిహారం వేశారు. షాపులు వాళ్ళకి ఒక కటింగ్ ఒక 10 మీటర్లు 5 మీటర్లు తీసుకుంటుందని 10 లక్షలు 20 లక్షలు అట్లా నష్టపరిహారం వేశారు గవర్నమెంట్. ఆ డబ్బులు మళ్ళీ వైశాసి కానీ నాయుళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది అగ్రకులాలు అప్పుడు హైవే ఏఈని మేనేజ్ చేసి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి కటింగ్ కాకుండా ముందుకు సరిపోయారు. 80 అడుగులు కుదిచ్చారు. అది విగ్రహం ఎదురుగా తీసుకొచ్చి ఆపారు. అక్కడ 81 సెంటు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది ఆక్రమిత భూమి ఉంది, దాన్ని కదపలేదు. వాళ్ళు లంచాలకి పాల్పడి మన సెంటర్లో 7,40,00,000. మరి గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ప్రముఖ అడ్వకేట్ అన్న చైతన్య గారు మరి రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ పోయి ప్రజల తీర్పు ద్వారా, ప్రజల యొక్క మెజారిటీ ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి టీడీపీ గవర్నమెంట్, కూటమి, జనసేన ఇవన్నీ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నవి అనే ఒక సందేశం అక్కడ ఓట్లు లెక్కిస్తుండగానే మరి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో బాలాంతరం అనేటువంటి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల మాల వేసి మాలల్ని బూతులు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత కక్షలైన 2 పార్టీల మధ్యలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన అయినా దాన్ని తీసుకెళ్ళి దీన్ని ఒక సమస్య కింద మార్చాలని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల మాల వేసి అవమానించినటువంటి వ్యక్తిని మిత్రులారా,
4వ తారీఖు నాడు జరిగిన సంఘటనకి మరి పోలీసు వారు అరెస్టు చేయకపోగా ఆ సమస్య మీద స్పందించినటువంటి దళిత బహుజన సంఘాల నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో మరి ఇట్లా జరుగుతుంది, ఇంత దుర్మార్గం ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడము, ప్రశ్నించిన వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ చేయడము, ఇది ఎంత మట్టుకు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారన్న విషయాన్ని పోలీస్ యంత్రాంగం కానీ ఈరోజు స్థిరపడ్డటువంటి ప్రభుత్వం కానీ తమని తాము ప్రశ్నించుకోవాలని ఒక భారతీయుడిగా నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇదే పూర్వపు గుంటూరు జిల్లా ఈరోజు పల్నాడు కూడూరు అనేటువంటి గ్రామంలో ఒకవైపు ఓట్ల లెక్కింపు నడుస్తుండగానే మాదిగపల్లె పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కొట్టి, వృద్ధులను కొట్టి, పిల్లల్ని కొట్టి, వాళ్ళ ఆటోలు, వాళ్ళ జీబులు, వాళ్ళ జీవనోపాధికి కారణమైనటువంటి ఆటోలను ధ్వంసం చేసి 100 ఇండ్లకు పైగా ఫర్నిచర్ని ధ్వంసం చేసి మరి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఇక మా ప్రభుత్వం మొదలవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం యొక్క అండను చూసుకొని కొద్దిమంది ఉన్మాదులు చేస్తున్నటువంటి ఈ చర్యల్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుంది? తక్షణమే ఎందుకు స్పందించలేకపోతుంది? అంటే మీ దృష్టిలో అది పూర్వపు ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రక్షణను కల్పించాలి. కానీ అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులకు, ఇప్పుడున్నటువంటి టీడీపీ నాయకులకు కొమ్ము కాయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు ఫోన్ చేసినప్పటికీ కూడా కొద్దిమంది పోలీసులు స్పందించి ముందుగానే వెళ్ళినా పోలీసుల ముందర కొడుతూ పోలీసులు కూడా తోసేస్తూ తక్కువ మంది పోలీసులు ఉండడం వల్ల, ఎక్కువ మంది ఉన్మాదులు ఉండడం వల్ల ఇంత భయంకరమైనటువంటి దాడికి పాల్గొంటున్నారు మిత్రులారా. ఇక్కడ ఈ భారత సమాజానికి, తెలుగు ప్రజలకి నేను ఒక ప్రశ్నను వేయాలనుకుంటున్నాను. మరి కేవలం ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, ఎస్సీలలో ఎదుగుతున్న నాయకుల మీద, మరి ఎస్సీలలో సామాజిక వర్గాలందరినీ ప్రేమించి అందరినీ ఐక్యం చేస్తున్నటువంటి, కలుపుతూ సామాజిక వర్గాల మధ్యలో ఒక నాయకత్వాన్ని వహిస్తూ పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద ఎందుకు ఈ టార్గెట్ చేస్తున్నారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు సెలవు, ఇక అభివృద్ధి వైపే మనం అందరం అడుగు వేద్దామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకటన ఎట్టిపోయింది. మేమందరం చాలా అభిమానించేటువంటి సినీ నటుడు, ప్రముఖ సినీ నటుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మీరు మిగతా వాళ్ళలాగా కాకుండా ఒక మానవత భావజాలానికి సంబంధించినటువంటి మావోయిస్టు ఆలోచనలు కలిగిన వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించి, చెగోవీర యొక్క అభిమానిగా మిమ్మల్ని గుర్తించి, ఎంతోమంది మిమ్మల్ని ప్రేమించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత స్పెషల్లీ మీ వెనకాల ఉండి మీకు ఓటు బ్యాంకును అందించి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మరి మీ కులానికి చెందిన వాళ్ళని చెప్పి ప్రకటిస్తూ, మీ కులానికి, కాపు కులానికి చెందిన వాళ్ళమని చెప్పి ప్రకటిస్తూ మా వర్గీయులపైన దాడి చేస్తున్న విధానం పైన మీరు తక్షణమే స్పందించి వాళ్ళ యొక్క అరాచకాలను అరికట్టాలని చెప్పేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అరకు నుంచి తీసుకుంటే నెల్లూరులో ప్రతి జాగల ఎక్కడ పడితే అక్కడ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, మరి కేవలం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల మీదనే విరుచుకుపడడం వెనకాల కారణం ఏంది? మేము ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో మా పూర్వీకులు, మాకంటే ముందు ఉన్నటువంటి ఉద్యమకారులు కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, మేము ఎప్పుడు ఊరుకొని లేము. ఎందుకంటే మేము ఈ మహనీయుడి యొక్క వారసుల మీద రక్తం పంచుకొని పుట్టినలం. ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం, మీకు ప్రతిఘటిస్తూనే ఉంటాం, పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు వారికి తోడుగానే ఉంటాం. మరొకసారి కారంచేడు, చుండూరు లాంటి ఘటనలు మీరు పునరావృతం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఖబర్దార్. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రజలమందరం ఏకమవుతాం. అంబేద్కరిస్టులం, మానవతా భావజాలం కలిగిన పౌర హక్కులు, మానవ హక్కుల వాళ్ళమందరం ఏకమవుతాం. దానికి నాందిగా ఈరోజే మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తా ఉన్నా. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇప్పటి వరకు మా సామాజిక వర్గాలకు సమాచారం తెలియదు. ఇకపై మా సామాజిక వర్గాలను కూడగట్టే పనిలో ఉంటాం.
మేము ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాన్ని తీసుకున్నాం తప్ప కత్తులు కటోర్లు పట్టుకొని ఒకవేళ మేము మొదలు పెడితే మా ముందర చంపడం మాకేం కొత్త కాదు, చచ్చిపోవడం మాకేం కొత్త కాదు. నక్సలైట్లమైనా మేమే, ఫ్యాక్షనిస్టులమైనా మేమే, గుండాలమైనా మేమే, జైళ్ళలో ఉండేది కూడా మేమే. పోగొట్టుకోవడానికి కోల్పోవడానికి మా దగ్గర మిగిలింది ఏమీ లేదు. ప్రాణం తీస్తే ప్రాణం, పోతే ప్రాణం. కానీ అలాంటి ఆలోచన విధానానికి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాంది పలకలేదు, మేము కూడా నాంది పలకం. కానీ అవసరమైతే ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం. చంపుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన స్పందించి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ నోరు తెరవండి. మీ అంతఃపురం గేట్లను తెలుసుకొని బయటకు రండి. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మీ కార్యకర్తలపై దాడి జరుగుతున్నా, మా జాతి బిడ్డలైనా ఏ జాతి బిడ్డలైనా దాడులు జరుగుతుంటే మీరు నోరు మూసుకొని ఉండడం కూడా సిగ్గుచేటని చెప్తా ఉన్నా. ఈ ప్రపంచం మొత్తానికి కనబడ్డటువంటి ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవమానం మీద ఇప్పటివరకు మీరు స్పందించలేదు. పల్నాడులో మాదిగపల్లెపై జరిగిన దాడి మీద కూడా మీరు ఇప్పటివరకు స్పందించలేదు. అటు ప్రభుత్వము స్పందించలేదు, ఇటు ప్రతిపక్షాలు స్పందించలేదు. మానవతా భావజాలానికి పేద ప్రజలకు అండగా ఉండేటువంటి మేము స్పందించడమంటే దీన్ని బట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళేమో అధికారం వచ్చినటువంటి ఆనందంలో, ఈయన అధికారం పోయిన దుఃఖంలో ఉన్న, నిరంతరం ప్రజల వైపు మేలుకొని సిద్ధంగా మేము ఉంటామని చెప్పేసి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దళిత సామాజిక, బహుజన సామాజిక, మానవతా భావజాలం, పౌర హక్కుల వాళ్ళందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు కాకుండా కాపాడే దిశగా మనం అందరం పోరాడదాం. ఇక్కడ మొదలైనటువంటి ఈ పోరాటం యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో మొదలుపెట్టి మేమందరం ఐక్యంగా ఉంటాం, మేమందరం కలిసిమెలిసి ఉంటాం. మా సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిన, మానవతా భావజాలానికి సంబంధించిన ఏ మహిళకు కానీ ఏ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినా మేము అండగా ఉంటామని చెప్పేసి నాందిగా మనం మొదలు పెడుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చినుకులు అన్నీ కలిసి జడివానగా మారినట్టుగా ఇక్కడ మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మెల్లిగా అన్యాయం ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే చైతన్య అన్న, నరేష్ అన్న, నేను ఇక్కడ అన్నలు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. పూర్వం మాకంటే ముందు కూడా ఉద్యమం చేసినటువంటి సీనియర్లు ఉన్నారు. అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడతాం. దాన్ని పదే సోషల్ మీడియా ద్వారా మీ వరకు చేరుస్తాం. రండి, మనం అందరం కలిసిమెలిసిందాం, కలిసికట్టుగా పోరాడదాం. ఇక చావబోతున్న వాళ్ళని కాపాడుకుందాం, దెబ్బలు తిన్న వాళ్ళకు మనం ఆశ్రయం కల్పిద్దాం. ప్రభుత్వాన్ని మెడలు దించి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క హక్కుల ద్వారా నేరస్తులకు శిక్షణ పడిపించి అన్యాయం జరిగిన వాళ్ళకి అండగా ఉంటూ మనమే వాళ్ళ కుటుంబం, మనం అందరం ఒక కుటుంబంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఇక మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక కమిటీ ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇంకా రకరకాల ఇన్స్టాగ్రామ్ ద్వారా చేరవేరుస్తాం. మీ ఏరియాలో జరుగుతున్న సమస్యలు కూడా మీరు మాతో షేర్ చేసుకోండి. మేము మీ వరకు వస్తాం, మీరు మా వరకు రండి. రేపు అవసరమైతే పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకొని విజయవాడ, అవసరమైతే గుంటూరు, తెనాలి, ఎక్కడైనా సరే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఈ పోరాటానికి పిలుపుగా నా వంతుగా నేను ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుంచి ఇంత దూరం వచ్చాను. మీరు కూడా రావాలి, మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఈ నాందికి మీరు కూడా మాకు తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ షాన్ రింజాల రాజేష్, మనమందరం కలిసికట్టుగా పోరాడదాం. ఇప్పుడు మరి జరుగుతున్నటువంటి ఈ వీడియో ద్వారా మీకు ఆ కమిటీ యొక్క వివరాలు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీ వరకు వస్తాయి. మీ సమస్యలు తెలియజేయండి, మీపై జరుగుతున్నటువంటి దాడులు తెలియజేయండి. మనమందరం కమ్యూనికేట్గా ఉందాం. ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఈ 150-200 మందిని కాస్త 2000 మందిగా, 2000 మందిని కాస్త 2 లక్షల మందిగా. సిగ్గు దళితులపై దాడి చేయడం, సిగ్గు. ఖబర్దార్ మత ఉన్మాదుల్లారా, ఖబర్దార్ కుల ఉన్మాదుల్లారా, ఖబర్దార్ స్వార్థ పాలకుల్లారా, ఖబర్దార్. ఇంకా సురేంద్రన్నకు అండగా నిలబడదామన్నామా? ఫస్ట్ జనరల్ అండగా నిలబడదాం, పీడనకు గురైన వారికి అండగా నిలబడదాం, ఐక్యంగా పోరాడదాం, ఈ సమస్య పరిష్కరించేంత వరకు పోరాడదాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. హైకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలి. అన్న స్లోగన్ ఏంటిది, డిమాండ్ ఏంటిది? ఎవరైతే పీడితులు ఉన్నారో వారికి అండగా నిలబడదాం. ఎవరైతే నిజంగా తప్పుడు కేసులు నశించాలి, దళిత బహుజనులపై దాడులు నశించాలి, రాజకీయ కక్షలు. మిత్రులారా, పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజా సంఘాల ప్రజలారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ప్రజలు
ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజా సంఘాల జేఏసీ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నోటితోటి పత్రికల్లో, టీవీల్లో మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు అని చెప్పినటువంటి గౌరవ నూతన ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారులు లోకేష్ గారు, అలాగే నూతనంగా స్వయంగా రాజకీయంగా ఎదిగినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నోటితో ఛానళ్ళకి, టీవీలకి మాత్రం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటిస్తున్నారు. కానీ గ్రౌండ్లోకి వెళ్తే ఎన్నికల కౌంటింగ్ అయిన 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అడుగడుగున దళిత బహుజనులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అలాగే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్లో ఎవరైతే కాస్త ప్రజాదరణ పొందిన వ్యక్తులు ఉంటారో వాళ్లను అక్రమ కేసులో ఇరికించడం లాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. కొన్ని పత్రికలకు వస్తున్నాయి, కొన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. చాలా మట్టుకి బయటికి చెబితే రానున్న 5 సంవత్సరాల్లో ఏ సమస్యలు ఎదురవుతాయో అని గొంతు నొక్కుకొని బయటికి చెప్పకుండా కుమిలిపోతున్న వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. మరి ఇక్కడున్న వివిధ ప్రజా సంఘాలను కలిసి, సామాజిక ఉద్యమాలను కలిసి సమాచారం సేకరిస్తున్న కొద్దీ కుప్పలు కుప్పలుగా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మంచి సంస్కృతి కాదు. నూతన ప్రభుత్వం వీటిపై దృష్టి సాధించాలని, ఇలా కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడాలని నూతన ముఖ్యమంత్రి గారిని, అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేయాలనుకొని దీర్ఘకాలికంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక కాపు, ఒక చౌదరి, మరొక కమ్మ కాపు చౌదరి రెడ్డి పైన దాడులు జరగటం లేదు. జరగాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఎవరు గెలిచి ఎవరు ఓడినా అక్కడ జెండాలు పట్టుకున్న వాళ్ళని లేదా నూతనంగా ఎదుగుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మానవ హక్కుల హననం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా పీడనకి, దోపిడీకి, అన్యాయానికి గురైన ప్రజలు పెట్టే కేసులను తీసుకోవడానికి చట్టబద్ధంగా కేసులు నమోదు చేయకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా అధికారులను ఆశ్రయిస్తున్నారు. పై అధికారులను ఆశ్రయిస్తూ ప్రజా పాలకులు అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలే వింటున్నారు తప్ప ఎఫ్ఐఆర్ కట్టడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇలాగే కొనసాగితే ఎవరు అధికారంలోకి వచ్చినా అధికారం ఉన్న వాళ్ళదే పెత్తనం అయిపోయి రాజ్యాంగము, రక్షణ చట్టాలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని ఏర్పరచాలని, కలిసి వచ్చేటువంటి సంఘాలన్నీ కలిసి రావాలని, అంతకుముందు నుంచే ఈ పోరు మార్గంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలని, ప్రజల కోసం పనిచేసే సంఘాలని, అలాగే వ్యక్తిగతంగా పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని, సామాజిక కార్యకర్తలందరినీ మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. సోదరుడు షాన్ రేంజర్ల రాయేష్ అన్న, అలాగే చైతన్య న్యాయవాది చైతన్య గారు, మరి ఇంకా కొంతమందిని కలిసాము. రానున్న వారం 10 రోజుల పాటు వివిధ జిల్లాలకు వెళ్ళి మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికని, ఒక జేఏసీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏ అధికారి అయితే కేసు కట్టడో వెంటనే ట్యాగ్ చేసి, మనకు సోషల్ మీడియా ఉంది, మీడియా కూడా ఆయా పార్టీలకు అమ్ముడుపోయి ఉంది. కాబట్టి నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూనే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము ఒకవైపు విన్నవించుకుంటూనే, బాధ్యతారాహిత్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, తీసుకున్నట్లయితే ప్రజా కూటమిగా ప్రజా సంఘాల తరపున మేము ఆయా సమస్యల్ని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చి నిజమైన ప్రజల ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా మేము ఇక నుంచి ఈ సమాజంలో మా వంతు పాత్ర పోషిస్తామని పీడితులు, బాధితులు, న్యాయవాదిగా ఉన్న చైతన్య గారి దృష్టికి, అలాగే ప్రముఖ అంబేద్కరిస్టు షాన్ రేంజర్ల రాయేష్ అన్న దృష్టికి, లేదంటే మూఢనమ్మకాల నిర్మూలన, ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పనిచేస్తున్న మా దృష్టికి తీసుకురావాలని, మరికొంతమందిని కలిసి అతి త్వరలోనే ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ జేఏసీని నిర్మిస్తామని ఇక్కడ ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరులో యువతతో, ప్రజా సంఘాలతో ఒక అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించాము. అనేక సమస్యల్ని వాళ్ళు మా దృష్టికి తీసుకువచ్చారు. మరి దీన్ని ప్రభుత్వం కూడా, న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా తీసుకొని వెంటనే విచారణ జరిపించాలని, ఎక్కడైతే కేసులు కట్టలేదో అక్కడ కేసులు కట్టాలని, కొన్ని చోట్ల అక్రమ కేసులు పెట్టారు, ఆ కేసులను వెంటనే నిజ నిర్ధారణ చేయాలని, అక్రమ కేసులను తొలగించాలని, ఇది టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్
ఇతర పార్టీల మధ్య సమస్యగా చూడొద్దు. ఈ రాజకీయ క్రీడలో నిమ్న జాతుల వారు, నోరు లేని వాళ్ళు, అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఆ అమాయకుల పక్షాన అండగా నిలవడం కోసమే ఈ సమావేశం. కాబట్టి నూతన ప్రభుత్వం వెంటనే ఈ కవ్వింపు చర్యలను ఆపేసి ఒక చైతన్యవంతమైన, ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నశించాలి దళిత బహుజనులపై దాడులు, తొలగించాలి అక్రమ కేసులు వెంటనే. జై భీమ్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి స్వేచ్ఛ సమానత్వం, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. జై భీమ్. నేను పొందిగల చైతన్య, మాలవేశం రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని మేము గమనిస్తూనే ఉన్నాం. ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన విషయం కాదు. ఒక వ్యవస్థలో కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు రేపు ఎటు ప్రయాణం చేస్తానని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ప్రత్యక్ష దాడులు చేయటం వల్ల మీరు సమాజానికి ఏమి చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. ఎందుకంటే ఈరోజు రేపు మీరు గెలవచ్చు, రేపు ఇంకొకరు గెలవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల వల్ల రేపు ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వారి యొక్క మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు త్వరగా కళ్ళు తెరవాలి. ఎందుకంటే నూతనంగా ఏర్పడ్డ పార్టీ మీరు ఎవరిని ఏం చేయమన్నారో మాకు తెలుసు. కానీ ఇక్కడున్న ప్రజలు వారి యొక్క గతంలో ఉన్న వాళ్ళ కక్షల్ని, కార్పణ్యాలను మనసులో పెట్టుకొని రెచ్చిపోతూ ఉంటే ఇక్కడున్న పోలీసు వారు ఏమి తెలియనట్టు చోద్యం చూస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది అమాయకులు బలవుతూ ఉన్నారు. కాబట్టి చాలామంది పోలీస్ స్టేషన్కి వెళితే తప్పు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీని తీసుకుని వెళ్ళినా పోలీసు వారు కేసు కట్టని పరిస్థితులు. ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏర్పడుతుంది, మా నాయకులు మినిస్టర్లో ఏదో మంచి పదవుల్లో ఉంటారు, వారిని కనుక మేము ప్రసన్నం చేసుకుంటే రేపు వారికి మాకు మంచి పదవులు ఇస్తారనే ఉద్దేశంతో మీరు నిర్లక్ష్యం చేస్తూ కేసులు కట్టకుండా, అలాగే ఏదైతే కొన్ని గ్రామాల్లో బాధితుల పైన ఎవరైతే ప్రజానాయకులుగా ఉన్న వారిపైన తప్పుడు కేసులు పెడుతూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి. మేము ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. రేపు కోర్టులు అయితే ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఇంకా రాజకీయ నాయకుల్లాగా కోర్టులేమీ విశ్రాంతి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తాం, మీకు బుద్ధి చెబుతాం. కాబట్టి అంతవరకు రాకుండా మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని ఎక్కడైతే నిజంగా బాధితులు బాధింపబడుతున్నారో వారి వైపున పోలీసులు ఉండాలి. ఎవరైతే నిజంగా కేసులు లేకపోయినా వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వారి నుంచి తక్షణమే కేసులను వాళ్ళని విముక్తి కలిగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క జేఏసీ తరఫు నుంచి మేము రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో దళిత బహుజనుల మీద ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ అన్యాయం జరిగిన క్రమంలో కానీ, ఆర్థికమైన అంశాల్లో ఎవరైనా దెబ్బతీసే అంశంలో కానీ, మన యొక్క మనుగడ అంశంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా మేమంతా ఐక్య కార్యాచరణ ప్రకటించి మేము ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి సెలవు చెప్తా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ వేయాలి. తక్షణమే ఎక్కడైతే ఆ అల్లర్లు జరుగుతున్నాయో అక్కడ పీస్ కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక పార్టీ ఒక వర్గానికి సంబంధించిన వారు, మీరు ఇప్పుడు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అయిన తర్వాత మీ ఉన్న 100 మందికి మీరు న్యాయం చేయాల్సిన మనుషులు. కాబట్టి మీరు రెండు కళ్ళుగా భావించి అందరిని సమానంగా చూస్తూ మీకు రాబోయే రోజుల్లో మీరే పాలన తీసుకు ముందుకు వెళ్ళాలంటే అందరిని కలుపుకెళ్ళాలి. కాబట్టి మీరు తక్షణమే ఈ గ్రామాల్లో జరుగుతున్న అల్లర్ల మీద, అలాగే బాధితులు ఎవరు తప్పుడు కేసులో బాధితుల వారి మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. ఓకేనా? అందరికీ జై భీమ్. జై భీమ్. మిత్రులారా, తెలుగు ప్రజలారా, మరి నూతనంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి
ప్రభుత్వం ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే మరి కూటమికి సీట్లు అధికంగా వస్తున్నాయన్న సంగతి తెలుసుకున్నటువంటి కొద్దిమంది అతి ఉత్సాహపరులు, ఆ పార్టీలో ఉన్మాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు కోనసీమ అంబేద్కర్ జిల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులమాల వేసి వాళ్ళ వ్యక్తిగత కక్షల్ని పేపర్ పైన అడ్రస్తో సహా రాసి అంబేద్కర్ గారిని అవమానిస్తే అడ్రస్ ఉన్నటువంటి నిందితుడిని అరెస్టు చేయకపోగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కోసం ప్రతిఘటించినటువంటి దళిత సామాజిక వర్గాల నాయకులని ఎఫ్ఐఆర్ చేసి అరెస్టు చేసి జైల్లో వేస్తామనేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమని అడగాలి? నిందితులను తీసుకెళ్లి జైల్లో వేయాల్సినటువంటి ప్రభుత్వం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్న నాయకులను జైల్లో వేసే ప్రయత్నంలో ఉందంటే, ఒకవైపు అట్లా ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే పల్నాడు జిల్లా కూడూరు అనేటువంటి గ్రామంలో మాదిగపల్లి పైన దాడి చేసి విచక్షణ రహితంగా స్త్రీలపైన, వృద్ధులపైన, పిల్లలపైన దాడి చేసి వాళ్ళ జీవనోపాధి అయినటువంటి కార్లపైన, ఆటోలపైన దాడి చేసి వాళ్ళ ఇళ్లలో దాడి చేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కొద్దిమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోగా మరి ప్రభుత్వం ఈ సమాజానికి ఏం నేర్పాలనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంటుంది? ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పొద్దు అని చెప్పి ఒకవైపు కార్యకర్తలకు చెబుతూనే మరి ఈ రకమైనటువంటి చర్యల మీద స్పందించకపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ద్వంద్వనీతి 100% అని చెప్పేసి ఇది సమాజానికి అర్థమవుతుంది. అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ అన్న, నేను చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు, వాళ్ళ భుజాలపై నేను మోసిరు, వాళ్ళ ఓట్ల ద్వారా నీకు అత్యధిక మెజార్టీని ఇచ్చి ఇలా భారతదేశంలోనే ఒక మంచి కీర్తి పతాకాన్ని నీకు ఎగరవేసిండ్రు. చెగోవీర్ అనేటువంటి ఒక గొప్ప క్యూబా విముక్తి యొక్క పోరాట యోధుని నిన్ను ఆదర్శంగా తీసుకొని, మావోయిస్ట్ యొక్క భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపుల యొక్క భావజాలాన్ని ఆదర్శంగా తీసుకున్న మీరు ఈరోజు మౌనం వహించడం సిగ్గుచేటు అనిపిస్తుంది నాకు. మీరు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారనుకున్నా, మరి 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మరి మీ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం, వాళ్ళపై అరెస్టుల పరంపర కొనసాగించకపోవడం, ఆ అల్లరి మూకల్ని అరికట్టకపోవడం, మరి మీ ప్రభుత్వం యొక్క చింతన ఎటువైపు ఉందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. పీడితులకి అండగా అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా, అటు తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నా, ప్రస్తుతం మీ కూటమి ఉన్నా, మేము ప్రజల పక్షంలోనే ఉంటాం, పీడితులకు అండగా ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు ప్రజా సంఘాలు అందరం కలిసి మరి ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. బాధితులారా, పీడితులారా, ఈ పరిరక్షణ కమిటీలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మీకు జరిగిన అన్యాయాన్ని మాతో పాటు షేర్ చేసుకోండి. మనమందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో పోరాటం చేసి, రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటాన్ని చేసి మనం న్యాయం వైపుగా అడుగులు వేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పరిరక్షణ కమిటీలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మరి జరిగినటువంటి ప్రతి అన్యాయం ఎక్కడెక్కడైతే జరిగిందో అన్ని చోట్లకి మేము వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో మొదలైనటువంటి ఈ సంఘటన మొత్తం యావత్తు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి ప్రజల్ని కదిలించి మనలో ఎదుగుతున్న నాయకులపైన అక్రమ కేసులు పెట్టి సంబంధం లేని కేసులలో ఇరికిస్తూ మన వాళ్ళని అణచివేసే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి న్యాయబద్ధమైనటువంటి బుద్ధిని చెప్పడానికి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని, వాళ్ళు కింద కార్యకర్తలు చేస్తున్న ఉన్మాదాన్ని ఇమ్మీడియట్లీ అరికట్టాలని, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనకు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోరాటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ నేను మీ షాన్ రంజల రాజేష్. జై భీమ్. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో దళిత బహుజన సామాజిక వర్గాలపైన దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని తెలవగానే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే,
తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలుగుతుంది కథ నేటి జనం. ఏమైపోయే వాళ్ళమో అనే ఇంత అద్భుతమైనటువంటి పాటను రాసినటువంటి మచ్చదేవేంద్ర అన్న ఒక పాట రాసి తన వంతుగా మద్దతు తెలిపిండు. ఆ పాట దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. మన దళిత వాడాకేమో కమ్మ కాపులు వచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్య. రాజకీయ రంగు జెండాల మధ్యల మా దళిత జాతి నలుగుతుందయ్యా. ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిచినా మా బతుకు గండమయ్యిందయ్యా. ఏ పార్టీ గెలిచినా ఏ జెండా మారినా ఏ పార్టీ గెలిచినా మా బతుకు గండమయ్యిందయ్యా. కమ్మ కాపు రెడ్ల కుర్చీ కొట్లాటలో బలిపీఠమెక్కేది మేమయ్యా. దళిత వాడాకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్యా. రాజకీయ రంగు జెండాల మధ్యల మన దళిత జాతి నలుగుతుందయ్యా. థ్యాంక్ యూ.